హలో అందరికీ, మీకు తెలుసా సంవత్సరానికి ఒకసారి ఆవు జున్ను తింటే సంవత్సరానికి కావాల్సినంత విటమిన్ డి లభిస్తుంది అని. అన్నట్టు మరి పండక్కి మన ఊరు వచ్చినప్పుడు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను అయితే తినాల్సిందే కదా. మీరు కూడా అంతేనా? మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆవిరి జున్ను చాలా ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే 1/2 లీటర్ స్వచ్ఛమైన జున్ను పాలలో 1/2 లీటర్ నార్మల్ పాలు యాడ్ చేసుకోవాలి. అలాగే స్వీట్నెస్కి తగినంత బెల్లం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, బెల్లం కరిగేలాగా. తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న మిరియాలను యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా దంచకూడదండోయ్, ఇలా కోర్స్గా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇడ్లీ స్టీమర్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మన జున్ను పాలు పోసుకున్న కడాయిని అందులో ప్లేస్ చేసుకుని ఒక 20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మన ఆవిరి జున్ను రెడీ అయిపోతుంది. ఇప్పుడంటే ఆ డిజర్ట్లు ఈ డిజర్ట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ మన ఎవర్గ్రీన్ ఇండియన్ డిజర్ట్ ఏదన్నా ఉంది అంటే అది జున్నే కదండి. అడగడం మర్చిపోయా, మరి మీకు జున్ను వేడిగా తినడం ఇష్టమా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినడం ఇష్టమా? వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.